టాలీవుడ్‌లో మొత్తం చర్చ అంటే 'రవితేజ' అన్న గురించి అని చెప్పుకోవచ్చు. 'ఆర్టీ-75' మూవీ షూటింగ్ చాలా పెద్ద గాయం జరిగి, అప్పుడు వెంటనే స్పాట్‌లో నుంచి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళిన తర్వాత కొన్ని క్షణాలలో మొత్తం ట్రీట్మెంట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే. దాని తర్వాత మళ్ళీ ఏమైందో తెలీదు గానీ ఇమ్మీడియేట్‌లీగా మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం జరిగిందంట. అది ఎమర్జెన్సీ అని చెప్తున్నారు. అన్నకు కూడా కొంచెం సీరియస్ ఉందని చెప్తున్నారు 'రవితేజ' అన్నకైతే. నిజంగా దీని తర్వాత ఇది విన్న తర్వాత కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ నుంచి అయితే చాలామంది యశోద హాస్పిటల్‌కి అయితే వెళ్ళడం జరిగింది. వాళ్ళైతే ఆల్మోస్ట్ 'రవితేజ' అన్నైతే చూపిస్తలేరు. అంటే హాస్పిటల్‌లోనే ఉండడం అయితే జరుగుతుందంట. అంటే ఆయన బాగానే ఉన్నాడు. కానీ ఏంటంటే కొంచెం సీరియస్ ఉన్నాడు. ఐసీయూలో అయితే పెట్టడం జరుగుతుందంట. రియల్‌గా ఇక వెంటనే మా డాటర్ మనకందరికీ తెలిసిందే కదా! వాళ్ళ డాటర్ లండన్‌లో చదువుతుంది. తను కూడా వెంటనే 'రవితేజ' అన్న కోసం అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అయితే ఫుల్ టెన్షన్‌గా ఉంది. ఇంకా 'రవితేజ' అన్న అసలు డాక్టర్స్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్‌గా చెప్పట్లేరు. అంటే ఏం చెప్తలేరు. అసలు క్లారిటీ ఏమైంది? ఇప్పుడు షోల్డర్ ఇంజ్యూరీ అయిందా? లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్ దాని నుంచి అస్సలు చెప్తలేరు. అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థమైతలేదు. చాలా కన్‌ఫ్యూజ్ ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరు పిల్లలైతే ఫుల్ ఏడుస్తూ చాలా భయంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ అంతా మొత్తం యశోద హాస్పిటల్ అయితే చుట్టూ తిరుగుతున్నారని చెప్పుకోవచ్చు. డాక్టర్ల చుట్టూ అయితే డాక్టర్స్ కూడా ఏం చెప్పలేకపోవడంతో చాలా కన్‌ఫ్యూజ్‌తో ఉందని చెప్పుకోవచ్చు ఫ్యామిలీ అయితే. దాంతోపాటు అక్కడ రావాల్సిన కొంతమంది అయితే 'రవితేజ' అన్న ఎలా ఉన్నాడని చెప్పి కొంతమంది జనాలకు చూపిద్దామని అనుకున్నా వాళ్ళనైతే లోపలికి అలౌ చేస్తలేరు. కొంతమంది ఏమంటున్నారంటే డాక్టర్స్ అయితే అసలు 'రవితేజనే' ఇక్కడ లేడు. జస్ట్ ఆ రోజు ఇంజ్యూరీ ఎలా అయితే అయిందో దాని తర్వాత ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అసలు లేడని చెప్పి చెప్తుంది జరుగుతుంది. కానీ కొంచెమన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చి 'రవితేజ' అన్న స్వయంగా ఆయన బాగానే ఉన్నాడని చెప్పి ఏదైనా వీడియో పెడితే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ నుంచి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన బాగానే ఉన్నాడని అందరం అయితే అనుకుంటాము. కానీ ఇన్ని రోజుల నుంచి 2 వీక్స్ అయిపోయింది. ఇప్పటివరకు అయితే ఏ ఇన్ఫర్మేషన్ రానందుకు ఖచ్చితంగా అందరూ ఫుల్ భయంలో టెన్షన్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అసలు ఏమైంది 'రవితేజ' అన్నకి? ఇదే మొత్తం టాపిక్. టాలీవుడ్‌లో మొత్తం టాపిక్ ఇదే. అసలు ఇంకా 'రవితేజ' అన్నకి ఏమైంది? ఇదే మొత్తం టాపిక్. నేను నెక్స్ట్ వీడియోస్‌లో కూడా మళ్ళీ మీకు కలుస్తాను. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకైతే ఖచ్చితంగా నేను వీడియో అనేది అప్డేట్ చేస్తాను. మా వీడియో అప్డేట్స్ అనేది మీకు ఖచ్చితంగా రావాలంటే మన యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.